మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు పాటలు పాడడానికి ప్రభు చూపించారు. బిడ్డలు పాడిన పాటల ద్వారా మా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాము. చదవబడిన లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. మా తండ్రి ఈ రాత్రి కాలంలో ఈ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపరుస్తున్నారు. ఏదైనా సేవకుడు మీ పక్షం నిలబడుతూ ఉండగా మీ ఆత్మతో నింపమని వాడుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఉంచదండి. కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఏంటి ఈ యొక్క ప్రత్యేకత? ప్రాణముతో ఆయన చెబుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారంటే, మందిరానికి వెళ్ళాయా, మందిరానికి వెళ్ళని చెప్తా ఉంటారు. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు అంటాడు, తన ప్రాణానికి ఆయన చెబుతూ ఉన్న మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటి అంటే, తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా ఎవరు సన్నతించాలి? యెహోవాను సన్నతించము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ప్రాణమా, నా ప్రాణమా దేవుని స్తుతించు. దేవుణ్ణి స్తుతించాలి తప్ప మరి దీనిని నీవు చూసి అతిశయపడకూడదు. ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా, నా ప్రాణము యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నతించుము. చాలా మంది వారికి కలుగుతున్న ఆశలు, ఆలోచనలు ఎలా ఉంటాయండి? నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము. డిఫరెన్స్ చూడండి. కీర్తనకారుడైన దావీదు మహారాజు ప్రాణముతో ఏం చెప్తున్నాడంటే, యేసయ్యను స్తుతించు అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న వ్యక్తి, ఒక ధనవంతుడు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా తినము, త్రాగము. ఈనాడు చాలా మంది దేవుని స్తుతించడం పక్కన పెట్టేశారు. దేవుని ఘనపరచడం పక్కన పెట్టేస్తున్నారు. దేవుని మహిమపరచడం పక్కన పెట్టేస్తున్నారు. తమ ప్రాణముతో తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఎంత సంపాదించానో చూడు, నేను ఎలా చేస్తున్నానో చూడు. అవును, ఈ జీవితము ఉన్నంత కాలము తినాలి, త్రాగాలి, చక్కగా సంతోషముగా ఎంజాయ్ చేయాలి. ఇది కాదు. ఒక రాజ్యానికి రాజై ఉన్నాడు. కొన్ని లక్షల మందిని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఏ నామము? ఈ ప్రపంచములో పరిశుద్ధమైనది ఏ నామము? యేసు నామము. హల్లెలూయా. పరిశుద్ధమైన నామము. ఈ నామము పాపము లేని
నామము. ఈ నామము పాపులను ప్రేమించే నామము. ఈ నామము పాపిని పరిశుద్ధునిగా మార్చే నామము. ఈ నామం అంటే నామం పరిశుద్ధమైన నామం. ఈ నామము బ్రతుకులను మార్చే నామము. ఈ నామము జీవితాలను బాగు చేసే నామము. ఈ నామము కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తే నామము. ఈ నామము దిక్కులేని వారిని ఆదరించే నామము. ఈ నామము పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే నామము. మంచి మార్గములో నడిపించే నామం అన్నమాట ఇది. ఏ నామం? ఈ నామము పరిశుద్ధమైన నామము. ఈ పరిశుద్ధమైన నామము యేసయ్య నామము. హల్లెలూయా. ఈ నామం అంటే ఇది పరిశుద్ధమైన నామము. రాజు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఈనాడు ఏ నామము నువ్వు స్తుతిస్తున్నావు? ఏ నామమును ఆరాధిస్తున్నావు? ఏ నామమును కనపరుస్తున్నావు? ఒక రాజు మాట్లాడుతున్న మాటలను మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనం ఆనందంగా ఉన్నాము అంటే, ఈరోజు మనము సంతోషంగా ఉన్నామంటే అది దేవుని కృప. అందుకనే అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము. ఈరోజు లేచిన కాడ నుండి ఈ సమయం వరకు కూడా దేవుడు నీ ప్రయాణాల్లో క్షేమం ఇచ్చాడు, పనిలో తోడుగా ఉన్నాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా కాపాడాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది, ఏ దుష్టుడి చేతిలో పడకుండా నిన్ను క్షేమముగా కాపాడాడు. ఏ కీడు నీ ఇంటి మీదకు, నీ బిడ్డల మీదకు, నీ మీదకు రాకుండా దేవుడు కాపాడాడు. అందుకనే అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో ఏది దేన్ని కూడా మర్చిపోమాకండి. దేవుడు లేకపోతే మనము లేము. ఎందుకు దేవుడు లేకపోతే మనము లేమో తెలుసండి? ఆయన సృష్టించాడు మనకు, ఆయన పోలికలో మనల్ని సృజించుకున్నాడు, ఆయన బిడ్డలుగా నిర్మించుకున్నాడు, ఆయన జీవమును మనకిచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దోషములన్నీ క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, పాపాన్ని ఎవరు క్షమిస్తారండి? ఒక వ్యక్తి లేచిన కాడి నుండి ఎన్ని తప్పులు చేస్తామో, ఎన్ని పాపాలు చేస్తామో, ఎన్ని పాపిష్టి మాటలు మాట్లాడతామో, ఎన్ని పాపిష్టి ఆలోచనలు చేస్తామో, ఎన్ని దుర్మార్గపు పన్నాగాలు పన్నుతామో, ఇక్కడ ఆయన నీ దోషములన్నిటినీ నీ దోషములన్నిటినీ ఏం చేస్తున్నాడంట? క్షమించువాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నీ దోషములన్నిటినీ, మన దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరండి క్షమించేది? లోకములు ఎవరైనా క్షమించగలిగిన వారు ఉన్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ. నువ్వెంతంటే నువ్వెంత. ఈయనంటాడు, నీ దోషములన్నీ క్షమించిన వాడు ఆయనే. ఆ నామము పరిశుద్ధమైన నామము. నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన ఈ రాత్రి అంటాడు, నువ్వెంత ఘోర పాపివైనా సరే,
పాపపు స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఈ రాత్రి కనుక నేను పాపిని, అయ్యా నన్ను క్షమించు, ఘోరమైన పాపము చేశానని కనుక నేను ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడన్నా? తప్పకుండా క్షమిస్తాడు. కీర్తనకారుడు అంటాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయనే. మన దోషములన్నిటినీ ఆయన మీద ఒప్పుకున్నాడు, మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసిన దెబ్బలో, మనం పొందవలసిన గాయములను ఆయన భరించాడు. మన కొరకు ఆయన వ్యక్తిగా మారాడు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, ప్రాణమా 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 నా ప్రాణమా ప్రాణమా చేసిన మేలను చేసిన ఉపకారములను విడువకుమా, చేసిన మేలను చేసిన ఉపకారములను విడువకుమా. ప్రాణమా 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 ప్రాణముతో కీర్తనకారుడు చెబుతున్న మాట, నీ దోషములన్నిటినీ ఆయన మాత్రమే క్షమించాడు. అవును, ఈరోజు ఏ వ్యక్తి అయినా నేను పరిశుద్ధుడును అని చెప్పుకోవడానికి లేదు. లోకములంట నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పరిశుద్ధుడుగా ఎవరూ లేరు. పరిశుద్ధుడిగా పిలువబడిన వాడు, పరిశుద్ధుడిగా వచ్చిన వాడు, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడే. అందుకనే అంటాడు, ప్రాణమా 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 యెహోవాను సన్నతించు, బద్దకించు మాకు, ఆయనను స్తుతించడానికి బద్దకించు మాకు. ఈ రోజు నీవు మరణం నుండి తప్పించబడ్డావంటే కేవలము దేవుని కృప. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప. ఈరోజు దేవుడు నీ పరిస్థితుల నుండి విడిపించి నేను క్షేమంగా ఉంచాడంటే అది దేవుని కృప. ఇది నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆ యేసయ్య గొప్పతనం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట అక్కడ రాయబడిన మాట చూసారా? నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? ఎన్నోసార్లు ఈ జీవితంలో మరణాలు ఎన్నోసార్లు ఎదురైనాయి. ఏ ఒక్కరైనా నా జీవితంలో మరణం ఎదురవ్వలేదన్న వారు ఒకసారి చెప్పండి. మరణము అనేక సార్లు తటస్థిస్తే, అనేక సార్లు మరణము నిన్ను వెంటాడితే, ఆ మరణము నుండి నిన్ను సమాధిలోకి వెళ్ళకుండా కాపాడింది ఎవరో? ఆయనే. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నీకు జన్మనిచ్చిన తల్లి నీతో లేదు, తండ్రి నీతో లేడు, నీ భార్య లేదు, నీ రక్త సంబంధులు ఎవరో నీతో లేరు, కానీ యేసయ్య నీతో ఉండి ఆ ప్రమాదం నుండి తప్పించాడు.
ఆ పరిస్థితి నుండి విడిపించాడు. అందుకే ఆయన అంటాడు, ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, అంతరంగం ఉన్న సమస్తమా. ఏ నామం అంట? ఆయన పరిశుద్ధ నామము. సన్నతించు, స్తుతించు. స్తుతించిన చాలు, నిన్ను పొగడిన చాలు, స్తుతించిన చాలు, ఉన్నా లేకున్నా నా స్థితి మారిన నీ సన్నిధిలో పొగడిన చాలు, నా గుండె కొడేనో. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? యేసయ్యను స్తుతించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే. ఆయనే ప్రాణము సమాధిలోనికి వెళ్ళకుండా కాపాడింది ఎవరో? అక్కడ నీకెవరున్నారు? ఎవరో లేరు. భయంకరమైన మరణము నీ మీదకు వచ్చింది. నీకే అర్థమైపోయింది, నేను చనిపోయాను, నా పని అయిపోయింది అని నువ్వు అనుకున్నావు. కానీ ఆ సమయంలో నిన్ను తప్పించింది, నిన్ను బ్రతికించే ఉంది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ నీకు ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 6వ వచనంలో 8వ వచనంలో చూస్తే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ ఏడ్చమాడువాడు కాదు, అవును, ఆయన నిత్యము కోపించువాడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఇక్కడ చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఆయన చేయలేదు. అవును, ఒక వ్యక్తి లేచిన కాడ నుంచి ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటారు. కొన్ని కనబడే పాపాలుండే, కొన్ని కనబడని పాపాలుండే, కొన్ని రహస్యమైన పాపాలుంటాయి. ఈ పాపాలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ యేసయ్యకు మటుకు తెలుసు. అక్కడ చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఆయన. అవును, నేనెంత ఘోర పాపమో నాకు తెలుసు, నువ్వెంత ఘోరమైన పాపమో నీకు తెలుసు. నీ పాపానికి నా పాపానికి ఆయన కనుక తీర్పు తీస్తే ఒక్కరు కూడా ప్రతిఫలం. మన పాపమును బట్టి మనకు ఆయన తీర్చలేదు, ప్రతీకారం చేయలేదు. ఏమండి, పగ ఆయన పెంచుకోలేదు, ద్వేషము ఆయన పెంచుకోలేదు. ఆయన అంటాడు, నీతిమంతుడు లేడు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవును, నీతిమంతులుగా లేని వారిని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు, పాపములో ఉండి పాడైపోయిన వారిని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు, అర్హత లేని వారికి అర్హతను కల్పించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది ఎవరంటే పాపములను క్షమించువాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ప్రతీకారము తీర్చుకోలేదు, ప్రతిఫలము ఇవ్వలేదు. అందుకని ఆయన అంటాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ప్రాణమా, ఏ ప్రాణము? నా ప్రాణంతో ఈ రాత్రి నువ్వు చెప్పుకోవాలి, నా ప్రాణమా, నా
ప్రాణమా, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించుము. ఈ ప్రాణం కూడా ఒకసారి నేను ప్రశ్నిస్తూ ఉంటుంది, ఎందుకు ఆయనను స్తుతించాలి, ఎందుకు ఆయనను కొనియాడాలి? అవును, ఎందుకు కొనియాడాలి, ఎందుకు ఆయనను గణపరచాలి, ఎందుకు ఆయనను ఆరాధించాలి అంటే ఆయన నీ దోషములను క్షమించాడు, నీ పాపములను క్షమించాడు, నీ అపరాధములను ఆయన క్షమించాడు. హల్లెలూయా. పైన పాపములను బట్టి మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలము ఇవ్వలేదు. ఒకటి, ప్రతీకారం ఇవ్వలేదు. రెండు, ప్రతిఫలము ఇవ్వలేదు. ఆయన ప్రతీకారం తీర్చుకోవాలంటే భూమి మీద ఒక మానవుడు బ్రతకడం, ఆయన ప్రతిఫలము ఇవ్వాలంటే భూమి మీద గడ్డి పోసుకోవడం మనము. కానీ ఆయన క్షమించటము ప్రారంభించాడు. ఎవరిని దేవుడు క్షమిస్తాడో తెలుసా? ఎవరిని దేవుడు క్షమిస్తాడంటే మనము చూడండి 13వ వచనం, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడుతున్నాడు. తండ్రి కుమారుడి ఎడల ఏమంటున్నాడంట? నానా, నాకు తెలియక తప్పు చేశాను నానా, నాకు తెలియదు నాన్న అది తప్పని, నన్ను క్షమించు నాన్న అని తండ్రిని కొడుకు ఎప్పుడైతే బ్రతిమలాడుకుంటాడో ఆ తండ్రి ఆ కొడుకుని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మరే సరేలే నాన్న, ఇది చేయమాకు అని ఆ కన్నీరు కలుస్తున్న కొడుకుని, ఆ వేదన పడుతున్న కొడుకుని, ఆ దుఃఖపడుతున్న కొడుకుని గుండెలకు హత్తుకొని, నానా ఇంకెప్పుడు కూడా అలాంటి పని నువ్వు చేయమాకు, నేను క్షమిస్తున్నాను అని ఆ తండ్రి ఆ కొడుకుని ఏమంటాడు? ఆదరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. తప్పు చేశాడు, తప్పే చేశాడు, పొరపాటే చేశాడు, కానీ నాన్న దగ్గరకు వచ్చి నాన్న ముందు మోకాడేసి నాన్న చేతులు పట్టుకొని, నానా చాలా బాధ పెట్టాను, నేను చాలా గాయపరిచాను, నానా నన్ను క్షమించు అని ఆ కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి ప్రతిమలు అడుగుంటే ఏం చేస్తాడు తండ్రి? ఎందరికి తెలుసు తప్పిపోయిన కుమారుడు గురించి? తండ్రి దగ్గర ఉన్న తన ఆస్తినంతా తీసేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇచ్చలేడుగా ఆయన ఖర్చు పెట్టేశాడు, దుబారాగా ఖర్చు పెట్టేశాడు, వేషల దగ్గరికి వెళ్ళాడు, ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసుకున్నాడు, దరిద్రపు స్థితిలోకి వెళ్ళిపోయాడు, పాడైపోయాడు, ఒంటరుడైపోయాడు, ఎవరు లేరు, అందరికి దూరం అయిపోయాడు, ఒంటరైపోయాడు, వేదన పడుతూ ఏడుస్తూ ఆలోచన చేశాడు, చాలా ఘోరమైన తప్పు చేశాను, నన్ను క్షమించేవారు ఎవరు లేరు, లోకములో పాపిష్టి స్నేహితుల మాట విని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా తండ్రి ఇల్లు విడిచిపెట్టాను, నా తండ్రికి దూరం అయిపోయాను, ఎంత పాపం చేశానని తనకు తాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి వెనక ముందాడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ఆయన అంటాడు, నానా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చేసిన తప్పు క్షమించడానికి తప్పు నాన్న, నేను చేసిన తప్పు ఎలాంటిదంటే నిన్ను గాయపరిచాను, నిన్ను బాధపరిచాను, నిన్ను మోసం చేశాను, చాలా ఏడిపించాను నాన్న, క్షమించు నాన్న అని ఆ తండ్రి చేతులు పట్టుకున్నాడు. లేకపోతే తండ్రి యొక్క కాడు పట్టుకున్నప్పుడు ఆ తండ్రి కొడుకు పట్ల ఏం చూపించాడు చెప్పండి? జాలి చూపించాడా లేదా? ఎంత జాలి చూపించాడు? ఎంత జాలి అంటారు?
వెంటనే కొడుకునంట గుండెలకు హత్తుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాడు, రే కొడుకు మరలా బ్రతికాడు. పాపములో పడి సరిపోయిన నా కొడుకు వారు మనసు పొంది పశ్చాత్తాపడి మరలా బ్రతికొచ్చాడు. కుమారుడికి వారు మనసు వచ్చింది. అనే కుమారుని గుండెలు కత్తుకొని ముద్దు పెట్టుకొని మంచి ఉంగరం ఒకటి తొడిగించి గొప్ప విధి చేయించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ తండ్రి ఆ కొడుకును ఎంతగా క్షమించాడంటారు? ఇంత క్షమించాడా? చాలా అసలు పరిపూర్ణంగా క్షమించేశాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ యేసయ్య కూడా అంటున్న మాటకు తెలుసా? ఆ తర్వాత మాట్లాడుకోండి. యెహోవా యందు తన యందు భయభక్తులు కలిగి తన యందు భయభక్తులు కలిగి తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు? ఒకటి భయము, రెండు భక్తి. ఇక్కడ దావీదు మహారాజు అంటాడు, భయముతో మాట్లాడుతున్నాడు, భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. భయముతో అంటాడు, ఒరే నా ప్రాణమా, నేను చేసిన దోషములని ఆయన క్షమించాడు. ఇది భయం. నా ప్రాణమా, ఆయన నన్ను క్షమించాడు కాబట్టి నీవు ఆయనను మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, తన యందు భయభక్తులు గల వారిని ఆయన తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చేస్తాడంట? జాలిపడును. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ జాలిపడుతున్నాడు. ఎవరిని చూసి? తన యందు ఒకటి చెప్పండి భయము, రెండు భక్తి. ఈ రెండు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? కీర్తనాకారుడైన దావీదు రాజులో ఉన్నాయి. ఆయన సింహాసనం మీద కూర్చొని కూడా మాట్లాడుతున్న మాట ప్రాణాలు చెప్తున్నాడు. నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమునే సన్నతించము. ఆయన పరిశుద్ధ నామమునే సన్నతించము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. యేసయ్య పడతాడంట, జాలి పడతాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య క్షమించేవాడా కాదా? ఆయన క్షమించేవాడు. మరి దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఎక్కువ శాతం మనం ఏమంటామంటే, అబ్బా నిద్ర చేస్తుంది, అస్తమానం కష్టపడ్డాను, పని చేశాను, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, ప్రాణము అలసిపోయింది అని అలా పండుకోపోతాము. ఆయన అంటాడు, ప్రాణమా అలాంటి పిచ్చి పనులు చేయమాకు. ఆయన క్షమించకపోతే ఈ రోజు నువ్వు నాలో ఉండవు. ఆయన క్షమించాడు కాబట్టి నీవు నాలో ఉన్నావు. ఇప్పుడు ఆయన అంటాడు, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, స్తుతించుము. ఇదండి ఎందుకు స్తుతిస్తున్నాడు దావీదు రాజు అంటే, ఎందుకు దేవుని కనపరుస్తున్నాడు అంటే, క్షమించాడు, దోషములన్నిటిని క్షమించాడు, పాపములన్నిటిని క్షమించాడు. దోషములు క్షమించాడు, పాపములు క్షమించాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఇప్పుడు చెప్పండి, మన ఎడల జాలి ఎవరికి చెప్పండి? యేసయ్యకు మన ఎడల కనుక జాలే లేకపోతే ఎవరమైనా బ్రతుకుతామా? ఎవరమైనా బ్రతు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యందు
బ్రతికినంత కాలం ఎలా ఉండాలంట? బ్రతికినంత కాలం ఎలా ఉండాలి చెప్పండి? స్తుతించేవారుగా ఉండాలి. ఆ, ఆరాధించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలి. దైవభక్తి కలిగి జీవించాలి. 1 స్తుతించేవారుగా ఉండాలి, 2 ఆరాధించేవారుగా ఉండాలి, 3 గణపరిచేవారుగా ఉండాలి, 4 దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనలను దీవిస్తాడు. ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవిస్తాడు. జాలిపడతాడు. ఎలా దీవిస్తాడు? ఎలా దీవిస్తాడంటే ఆయన ఎలాగైనా దీవిస్తాడు. అన్నాడు దావీదు మహారాజును దీవించిన దేవుడు, దావీదు మహారాజును క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించడా? నిన్ను నన్ను దీవించడా? దీవిస్తాడు. కానీ మనం దీవించబడాలంటే ఏం చేయాలంటే కదా, ఆరాధించాలి, కనపరచాలి. మంచిదే. ఇందుకు ఆఖరి చదివేమే, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దీవిస్తూ ప్రారంభిస్తాడు. ఇప్పుడు భయం కలిగినోడు ఏం చేస్తాడు చెప్పండి? భయం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అయ్యా? భయము కలిగిన వ్యక్తి ఇక మరలా ఏం చేయరంట? తప్పు చేయరు. మరి భక్తి కలిగిన వ్యక్తి, ఈ భయం ఉన్న వ్యక్తికి లోకములోకి ప్రవేశించడం, ఈ భక్తి కలిగిన వాడు వాడికి లోకములోనికి ప్రవేశించడం. ఈ భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తినంట దేవుడు ఏం చేస్తాడు? భయభక్తులు గలవారి ఎడల ఆయన, దేవుడు నీ ఎడల జాలి పడాలంటే, నీ కుటుంబం ఎడల జాలి పడాలంటే మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి? 1 భయముతో ఉండాలి. 2 చాలా మంది పెద్దలు అన్నావు, రే వీడికి ఏమి లేదురా, భయం లేదు, అందుకనే రా ఇచ్చలవిడిగా తిరుగుతున్నాడు, ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, అసలు చిన్న పెద్ద లేకుండా వీడికేమి లేదు, భయం లేదు. భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఆయన జాలిపడతాడు, అప్పుడు ఆయన క్షమిస్తాడు, అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. భయము భక్తి లేకుండా మనం ఉన్నామనుకోండి, ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ మనకు రావు. ఏమొస్తాయి తెలుసండి? బలమైన శాపములే వస్తాయి. ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? ఆశీర్వాదం కావాలి అన్నవారు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అలా ఉందామా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.